నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి బరిలో 4 సినిమాలు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. సో ఏది ఫస్ట్ రీజన్, ఏది రన్నరప్, ఏది విన్నరప్ అని పూర్తిగా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మూవీ అనలిస్ట్ ప్రకాష్ గారు. హలో అండి. సో ఎలా ఉన్నారు? సో ఆల్ సంక్రాంతి బాగా జరిగిందా? సో 4 సినిమాలు వచ్చాయి ఒకేసారి. సో మనకు తెలిసినట్టు హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా. సో ఈ 4గిట్లో ఏది విన్ అయింది అంటే ఆ రేస్ లో మీరేమంటారు? క్లియర్ విన్నర్ హనుమాన్ అండి. ఇప్పుడు వారం రోజులైంది సినిమాలు వచ్చి. అంటే ఈ విన్నర్ కూడా దిస్ మూవీ 1 by miles. అంటే ఈ సినిమాకి వేరే సినిమాలకి చాలా దూరం ఉంది రేస్లో. ఇవన్నీ ఈ సినిమా ఒక దగ్గర ఉంటే మిగతా 3 చాలా వెనకాల ఉన్నాయి. కమర్షియల్లీ అంటే గుంటూరు కారం అంటే డిస్పైట్ పెద్ద మిక్స్డ్ రెస్పాన్స్ అది వచ్చినా వాళ్ళు 100 crores క్రాస్ చేశారు కలెక్షన్స్. అంటే హనుమాన్ ఎందుకు అంటే ఏ ఆస్పెక్ట్స్లో అది సక్సెస్ అయింది అంటే మీరేమంటారు? సూపర్ హీరో జానర్ అనేది హాలీవుడ్లో కూడా చాలా ఇంపార్టెంట్ జానర్. మీకు హాలీవుడ్ చరిత్రలోనే టాప్ 10 ఫిల్మ్స్లో 8 ఫిల్మ్స్ ఆర్ సూపర్ హీరో ఫిల్మ్స్. అవతార్, అవెంజర్స్, దెన్ స్పైడర్ మ్యాన్, ఇలాంటి ఫిల్మ్స్. ఇప్పుడు అవే ఆ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం పాత సినిమాల్ని మళ్ళీ రీబూట్ చేస్తూ ఉంటారు. మొన్ననే బ్యాట్మన్ ఇంకొక వర్షన్ వచ్చింది. సో అది చాలా పాపులర్ జర్నర్. అది అందరినీ కూడా కనెక్ట్ చేస్తుంది. సో మన ఇండియన్స్ కి సూపర్ హీరో అనగానే గుర్తొచ్చేది హనుమాన్. అవునండి. అయితే ఎమోషనల్లీ కనెక్టెడ్ కూడా అని చెప్పొచ్చు మనం యాక్చువల్గా చెప్పాలంటే. సినిమా అనేది బేసిక్గా ఒక విజువల్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఈరోజు సినిమా అంతా మన ఇంట్లో ఉన్న డ్రాయింగ్ రూమ్స్కి వచ్చేసరికి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా గ్రాండ్గా లేకపోతే, ఒక ఊహాజనితమైన ప్రపంచంలోకి మనం తీసుకెళ్ళలేకపోతే ఆ సినిమాని మనం ఇంట్లో కూడా చూడవచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే అంత తక్కువ బడ్జెట్తో ఆ విఎఫ్ఎక్స్లో అది ఎంత గ్రాండియర్గా చేశారంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన ఫీల్ ఉంది. అంత మంచిగా చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు హాలీవుడ్లో కావచ్చు, సూపర్ హీరోస్ మూవీస్ అన్నీ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్లో కానీ ఇవన్నీ ఎక్కువ ఎక్సలెంట్ ఉంటాయి. ఇంత తక్కువ బడ్జెట్లో హనుమాన్ని ఇంత గ్రాండియర్గా చేయడం అదే మెయిన్ సక్సెసా అంటే మీరే? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు హనుమాన్ అనేది సూపర్ హీరో జానర్కి చెందింది. ఈ జానర్లో మనము ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సినిమాలు తీసాము. అంటే దేవుడు, శక్తి అంటే ఇప్పుడు కాలంలో అమ్మోరు అని మన కోడి రామకృష్ణ గారు తీశారు. అండ్ ఈ మధ్య వచ్చిన పిక్చర్స్ కనుక తీసుకునేది ఉంటే కాంతారా ఒకటి, కార్తికేయ 2 ఒకటి. ఇవి ఏం ప్రూవ్ చేశాయంటే వీటి సక్సెస్ కూడా లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా కానీ సూపర్ హీరో అనే దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ ఉన్నారు. ఈజ్ యూ కెన్ సే ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సూపర్ హీరో హ్యుమానిటీకి. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితం ఇంకా పైనను ఏ దేవుడైతే యూ కెన్ ఫ్లై, ఓకే, అండ్ విపరీతమైన శక్తులు ఉన్నవాడు. చిన్నప్పుడు వెళ్ళి సూర్యుని బాల్ అనుకొని మింగే ప్రయత్నం చేయడం అంటే పిల్లలకి చాలా ఇష్టం. అందరు కూడా చాలా ఇష్టం. అంటే హనుమంతుడు లేని టెంపుల్ లేని ఊరు ఉండదు కావచ్చు. మ్యాక్సిమం టెంపుల్స్ కూడా హనుమాన్కే ఉంటాయన్నమాట. అతడు మనల్ని బాధల నుంచి, కష్టాల నుంచి, భూత ప్రేతాల నుంచి, అన్నిటి నుంచి కాపాడతాడు. చాలా పవర్ఫుల్ గాడ్. ఇప్పుడు వెహికల్ పూజ చేసినా అని మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళి చేస్తాం అనమాట. సో అతన్ని మనం అంటే ఆ దేవుడి యొక్క పవర్స్ని ఆ బేస్డ్ సినిమా తీయలేదు. ఐ మీన్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంతకుముందు చెప్పినట్టే కాంతారావును, కార్తికేయ 2 ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏదైతే అండర్లయింగ్ ఆల్రెడీ ఉంది అక్రాస్ ద నేషన్, అందరికీ తెలుసు ఈ దేవతలు, వాళ్ళ శక్తి, వాళ్ళ మహిమలు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ అరౌండ్ దెమ్. ఇప్పుడు మన చుట్టూరుగానే మన పురాణాలు అయితేనే ఉంది, అంటే తరతరాలుగా ఓవర్ ద జనరేషన్ పాస్ ఆన్ అయ్యే స్టోరీస్ ఏవైతే ఉంది అంటే చాలా రిచ్ కంటెంట్ అంటే రిచ్ కల్చర్లో మనం పెరిగాం. కథలు అనేది కూడా పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. దాన్ని మనం వాడలేకపోయాం. అందుకని ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈ సినిమాలు కూడా పెద్ద, ఈ 3 సినిమాలు కూడా అంటే హనుమాన్ కానీ, కార్తికేయ కానీ, కాంతారా కానీ under 50 crore బడ్జెట్. మీరు హాలీవుడ్ ఫిల్మ్ తీసేది ఉంటే ఒక సూపర్ హీరో ఫిల్మ్ తీయాలంటే $500 million బడ్జెట్ అంటే 4000 crores. అంటే 1%లో మనం ఇది తీస్తా ఉన్నాం. ఉట్టి విజువల్ ఎఫెక్ట్స్ తోటే తీయాలంటే అది ఇక్కడ కనెక్ట్ కాలేరు. బికాస్ మీరు విజువల్ ఎఫెక్ట్స్లో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్నారు. అది పడలేరు. 4000 కోట్లతోటి తీసిన విజువల్ ఎఫెక్ట్స్కి ఇవి మ్యాచ్ కావు. అయితే ఎప్పుడైతే దీన్ని బ్యాలెన్స్ చేసి
ఎక్కడైతే ఎమోషనల్ కార్డ్ ఇండియన్ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ తీసుకొని, అంటే దేవుడు అనేది బలమైన అదొక ఎమోషన్. ఈ పిక్చర్లో కూడా తీసుకున్నది ఉంటే హనుమాన్ సినిమాలో ఫస్ట్ మీకు ఆ ఇంట్రడక్షన్, ఆ విఎఫ్ఎక్స్, అది సెట్టింగ్ అప్ ద స్టోరీ బాగానే ఉంటుంది. లాస్ట్లో 30 minutesలో ఏ విధంగా అయితే దేవుడు ఆ ఎలిమెంట్స్ వాటిని తీసుకొచ్చి అంటే విఎఫ్ఎక్స్తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్తో పాటు ఈ దాన్ని ఎలా అయితే గట్టిగా రాసుకున్నారో, ఏ విధంగా అయితే ప్రజెంట్ చేశారో, ఆ 30 minutes మధ్యలో లాస్ట్ 1 hourలో చాలా గ్యాప్స్ ఉంటాయి. రెగ్యులర్ ఫిల్మ్ లాగానే రెగ్యులర్ ఫార్మాట్ లో మర్చిపోవడానికి ఎప్పుడైతే హనుమాన్ అరైవ్ అయ్యాడో స్క్రీన్ మీద, అంటే తేజ సజ్జ హనుమాన్ ఒకరు ఎదురుపడ్డారు, అది అసలు చెప్పలేను, అంత మంచిగా అనిపించింది ఆ విజువల్ యాక్చువల్లీ. సో వాట్ ఎవర్ అంతకుముందు జరిగిన డ్రాబ్యాక్స్ రెగ్యులర్ ఫిల్మ్ ఫార్మాట్ లో అది మర్చిపోయి ఇది సక్సెస్ అయిందనమాట. సో ఇట్ ఈస్ వెరీ బిగ్. అంటే సినిమా అనేది మైండ్ పెట్టి, హార్ట్ పెట్టి, ప్రాపర్ ప్లానింగ్ తోటి, ఇట్ ఈస్ యూనో అన్ఎక్స్ప్లోర్డ్ జానర్లో తీయడం. అన్ఎక్స్ప్లోర్డ్ అంటే అన్ఎక్స్ప్లోర్డ్ కాదు కానీ తరచుగా యూజ్ చేయని జానర్, చాలా పవర్ఫుల్ పాయింట్ తోటి తీశారు కాబట్టి ఇది. అండ్ ఇది ఏంటంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు తేజ సజ్జా అనేవాడు పాన్ ఇండియా హీరో కాదు, ఆయన ఏదో ప్రభాస్ తెలిసినట్టు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాగా ఆయన మాస్ హీరో కాదు. బట్ అక్కడ హనుమానే హీరో. ఇప్పుడు నార్త్ ఇండియాలో హిందీలో కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుంది, తెలుగు కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి. అది సో డెఫినెట్లీ అంటే అదొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ అనేది ఆయన ఖచ్చితంగా ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారని అర్థమవుతుంది. సో ఈ మూవీ ఓకే, నెక్స్ట్ 3 movies రీజన్స్ ఏంటి వెనకబడ్డానికి? అంటే ఒక పక్క వెంకటేష్ గారు, ఒక పక్క నాగార్జున గారు అండ్ సూపర్ స్టార్ సైంధవ్ ఉందండి. సైంధవ్ ఇస్ అ వెరీ గుడ్ మూవీ. వెంకటేష్ కి చాలా పవర్ఫుల్ మూవీ, కానీ టైమింగ్ ఆఫ్ ద రిలీజ్ ఇస్ నాట్ సో గుడ్. అంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసే టైం. ఎప్పుడైతే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ విత్ లాట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇలాంటి పిక్చర్ ఏదో సమ్మర్ హాలిడేస్లోనో ఎప్పుడు వస్తే బాగుండేది. అదర్వైజ్ ఫిల్మ్ పరంగా బాగుంది, తను చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇట్ ఇస్ అన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్, ఆ పాప సెంటిమెంట్ అది. ఓన్లీ అన్ఫార్చునేట్లీ టైమింగ్ వాజ్ రాంగ్. ఇంకా నా సామిరంగా విషయానికి వస్తే సినిమా అది మిక్స్డ్ రెస్పాన్స్ అగైన్. ఐ థింక్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని హరీలో ఇట్ వాజ్ ఎ హరీడ్ అఫేర్. సో పిక్చర్ కనెక్టివిటీ ప్యాచ్ వర్క్ అనలేం కానీ, బట్ వాళ్ళు అంటే ఒక మంచి సినిమా, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలంటే మినిమం టైం ఉంటుంది. వెన్ యూ రష్ అయినట్టు మీకు తెలుస్తుంది, అదే దానికి కారణం. ఇంకా గుంటూరు కారం విషయానికి వస్తే కమర్షియల్లీ హిట్ అంటే అట్లీస్ట్ ఐ థింక్ ఇట్ విల్ రికవర్ ఇట్స్ కాస్ట్. మహేష్ బాబు తన మేకోవర్కి, తన స్క్రీన్ ప్రెజెన్స్కి హీ వాజ్ లుకింగ్ టోటలీ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ. అంత చేసిన డాన్స్లు కూడా చాలా బాగా చేశాడు. సినిమా నడవలేదంటే ఏకైక కారణం, ఎలా అయితే సక్సెస్కి మనం సూపర్ డైరెక్టర్ అని త్రివిక్రమ్ అంటామో, ఈ లాస్ ఈ ఫెయిల్యూర్ కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫస్ట్ 15 minutes ఏదైతే టెంపో సెట్ చేస్తారో, మళ్ళీ లాస్ట్లో ఏదైతే రివీలింగ్ అది ఇది ఉంటుందో, మధ్యలో అసలు సంబంధం లేకుండా తీశారు ఆయన సినిమా. టోటలీ ఎందుకు తీశారో తెలియదు. అంటే నా పంచ్ డైలాగులు రాస్తూ పోతూ ఉంటే ఆ డైలాగుల కోసమే చూస్తారు. సీన్స్, స్క్రీన్ ప్లే, కథ వీటితో సంబంధం లేదు. నేను అంటే మన ఆరోగెన్సా, ఇంటలెక్చువల్ ఆరోగెన్సా నాకు తెలియదు కానీ, అంటే ఎలా తీసినా తీస్తారనుకున్నాడు, లేకపోతే తెలియకనే అలా తీశారో మనకు తెలియదు. ఎంతోమంది క్యారెక్టర్లు ఉంటారు. ఇప్పుడు సునీల్ ఈజ్ అ బిగ్ విలన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక్క నిమిషం కనబడతారు. అండ్ చాలా క్యారెక్టర్లు ఉన్నారు. రఘుబాబు, దెన్ రావు రమేష్ లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తారు ఆయన సీన్లో, 3-4 సీన్లలో కనబడతారు. ఎన్సెంబుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అంటే ఇది ఒక అలా వైకుంఠపురం, అతడు, అత్తారింటికి దారేది, ఈ సినిమాల్ని 3 మిక్సర్లో వేసి తీసినట్టుగా ఉంది. కనెక్టివిటీ లేకుండా తీశారనమాట. ఎక్కడ మిమ్మల్ని ఎంగేజ్ చేసే సీన్స్ లేవు. ఏ సీన్కి ఆ సీన్ ఏదో కామెడీ చూడాలంటే బాగానే ఉంటుంది కానీ, సో దట్ వాజ్ అ హోల్ ప్రాబ్లమ్. ఇట్ వాజ్ ఏ యూనో కైండ్ ఆఫ్ ఆ నరేటివ్ సరిగా లేదు, స్క్రీన్ ప్లే సరిగా లేదు, స్టోరీయే అసలు అన్కన్విన్సింగ్ స్టోరీ అన్నమాట. రేటింగ్ ప్రకాష్ గారు ఎలా ఇస్తారు ఒక్కొక్క మూవీ? ఏమంటే మనం ఎంత ఇస్తారు? హనుమాన్ అంటే సినిమా పరంగా, అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ పరంగా హీరో సక్సెస్ఫుల్ అయింది కాబట్టి నేను చెప్పే రేటింగ్కి ఏమి దానికి వాల్యూ ఉండదు. బట్ 3.5 to 4 అంటే చూసే ప్రేక్షకుని బట్టి, అంటే జనరల్ ఆడియన్స్కి 3.5 షూర్గా ఉంటుంది. మిగతా 3 సినిమాలు సమ్వేర్ బిట్వీన్ 2.75 to 2.5 ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. సో ఇది
సంక్రాంతి బరిలో నిలిచిన మూవీస్ యొక్క రివ్యూ